బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లను నాపింది కాబట్టి దిగి ఊరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము అక్కడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయి పట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అలగనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ని చూసిండు. సార్ కారు వచ్చింది, సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన, సార్ మీరు పోండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండ్రు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండ్రు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం. ఇక కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగట బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకో, మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే ఇక మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళు దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. అయితే బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం.